టీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ తెలంగాణ కార్యక్రమం ఇవాళ ప్రారంభం కానుంది. పరిపాలనలో టెక్నాలజీ వినియోగం, ఐటీ ఆధారిత సేవలతో పారదర్శకత పెంచటమే లక్ష్యంగా పథకం రూపుదిద్దుకుంది. వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో టీ సర్కార్ డిజిటల్ తెలంగాణ కార్యక్రమం రూపొందించింది. టెక్నాలజీలో ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా మౌలిక సదుపాయాలని అందుబాటులోకి తేవడం ఈ పథకం లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం డిజిటల్ ఇండియా స్ఫూర్తితో డిజిటల్ తెలంగాణకు రాష్ట్ర ఐటీ శాఖ శ్రీకారం చుట్టింది. డిజిటల్ తెలంగాణ కోసం వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ప్రధాని మోడీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా ప్రసారం చేయడం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సప్లై, డిమాండ్ అనే 2 అంశాలు ప్రాతిపదికగా డిజిటల్ తెలంగాణ రూపొందించారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టులో భాగంగా వేసే పైప్ లైన్లతో సమానంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ అంతటా 4G సేవలు, నగరాల్లో వైఫై సేవలు అందుబాటులోకి తేవడం, ఈ పంచాయతీల ఏర్పాటు ఈ పథకంలో ప్రధానమైనవి. ప్రజలు డిజిటల్ అక్షరాస్యత సాధించేలా కంప్యూటర్ వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. మీ సేవ కేంద్రాల పెంపు, మొబైల్ గవర్నెన్స్ చేపట్టనున్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించారు. పాలనలో పారదర్శకత కోసం ఆన్లైన్ సేవల విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలని రూపొందించింది. అలాగే గ్రీన్ ఫ్యాబ్లెట్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫ్రీడమ్, డిజిటల్ సాంకేతికతను పెంచడం, 2K, 5K రన్, హ్యాక్థాన్ ద్వారా ప్రజలను డిజిటల్ తెలంగాణలో భాగస్వాముల్ని చేయనున్నారు.